నా పేరు కాట కుమారస్వామి, గ్రామము జల్లి, మండలం చెన్నరావుపేట, జిల్లా వరంగల్, గ్రామవాసిని. నేను కరోనా టైం నుండి గత 3 సంవత్సరాల నుండి నేను పౌల్ట్రీ ఫామ్ నాటుకోళ్ల షెడ్లు నిర్మించి సొంతంగా స్వయంగా ఎగుమతులు దిగుమతులు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ, పిల్లలు సప్లై చేసుకుంటూ, అమ్ముకుంటూ వచ్చిన ఆదాయంతో పక్కా షెడ్లు నిర్మించుకోవడం జరిగింది. ఇదే విధంగా నాకు గత వ్యవసాయంలో నష్టాలు వచ్చినప్పటికీ ఆర్థికంగా సరిపోవట్లేదు అని డైరీ ఫామ్ నిర్మించడం జరిగింది. రోజుకు 25 నుంచి 30 లీటర్లు విజయ డైరీకి పాలు పోస్తున్నాను. అయినప్పటికీ పక్కా షెడ్లు కోసం నేను గత సంవత్సరంలో పిఎంఈజీసీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పిఎంఈజీసీ ముద్ర లోను, కిసాన్ క్రెడిట్ నాకు ఇవ్వండి, నాకు షెడ్లు నిర్మించుకుంటాను అని చెప్పినప్పటికీ బ్యాంకర్లు ససేమిరాని నిర్లక్ష్యం వారి ధోరణితో నాకు ఐటీ రిటర్న్లు, 2 సంవత్సరాల ఐటీ రిటర్న్లు, ఉద్యోగ సర్టిఫికేట్, ఆధారు, ట్రేడింగ్ లైసెన్సు, జీఎస్టీ, అదేవిధంగా లేబర్ లైసెన్సు, 6 నెలల బ్యాంక్ స్టేట్మెంటు ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా నిరాకరించుకుంటూ నేను ఇప్పుడు ఈ ప్రభుత్వానికి తెలియపరిచింది ఏమైనా, గత ప్రభుత్వం లాగా ఈ నిర్లక్ష్య ధోరణిలో మీరు ఈ అధికారులను నమ్మినట్టయితే మీరు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా కూడా వృధానని నేను స్వయంగా చెప్తున్నాను. ఇప్పుడు అన్ని యూనిట్లు పెట్టారు, మహిళా సంఘాల యూనిట్లు పెట్టారు, దీంట్లో యూనిట్లు పెట్టారు. ఎవరికి వస్తున్నాయి యూనిట్లు? వారికి కమిషన్లు ఇచ్చే వరకు తప్ప యూనిట్లు ఎవరికి రావట్లేదు. కమిషన్లు ఇవ్వకపోయినా, లంచాలు ఇవ్వకపోయినా రావట్లేదు. ఇప్పుడు చూడండి, ఈ ఆవులు, ఇప్పుడు కోళ్ళు అంటే నా పర్సనల్గా వేసుకున్న బాపతి షెడ్లు బాపతి అవి తడవకుండా బాగానే ఉన్నాయి. ఈ ఆవులు చూడు, అక్కడ 3 దుడ్డలు ఉన్నాయి. ఇక్కడ ఈ ఆవులు ఈ వర్షాలలో ఈ వర్షాలలో తడుచుకుంటూ, దీన్ని మనమైతే ఇంత ఘోరంగా ఉంటామా చూడండి. వాళ్ళకు వర్షాలకు ఇలా తడుచుకుంటూ ఈ అవస్థకు గురవుతూ నేను షెడ్ల కోసం అని పేపర్ స్టేట్మెంట్లు ఎన్నో లేఖ రాసినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు నేను చేయాల్సింది ఏమంటే, అధికారులు ఎట్లా పట్టించుకోరు, గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలైనా ప్రభుత్వం కింది స్థాయి నుంచి వెళ్ళి, అంటే మీరు గ్రామ స్థాయిలో మీరు దీన్ని చెక్ చేసినట్టయితే వాస్తవంగా ఎలిజిబుల్ ఎవరు, ఉన్నోళ్ళు ఎవరు, లేనోళ్ళు ఎవరు, ఇస్తున్నారా, మీ పథకాలు ఎన్ని పెట్టినప్పుడు కూడా అబాసి పాలవుతున్నాయని నా యొక్క ఆవేదన వ్యక్తం చేసి, నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో కనీసం మీకు తెలవడం కోసం ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాను.